డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు, సౌకర్యాలు మర్చిపోయారు. ప్రజా సమస్యలు పట్టని నాయకులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకోవాలి? చేయము అనుకుంటే పదవి దిగిపోండని మండిపడ్డ అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండే ప్రజలు తమ సమస్యలను ఐక్యవేదికకు ఫోన్ ద్వారా తెలియజేస్తే వెళ్లి పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు. అక్కడి పరిస్థితులను చూసిన అనంతరం అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు గాని వారి కనీస సౌకర్యాలు తీర్చడం లేదని, మున్సిపాలిటీ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని, పలుసార్లు పలు డిమాండ్లతో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని, అక్కడున్న సమస్యల ప్రధానమైనవి రోడ్లు, మంచినీటి సౌకర్యం, వీధి లైట్లు, శానిటేషన్ ఇవి ఏమీ లేకుండా ఇల్లు మాత్రం ఇచ్చి ఉండమంటే ఎలా ఉంటారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ నుండి ఫ్రైడే డ్రైడే అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ డబుల్ బెడ్రూమ్ పక్కల నీళ్ల మడుగులు ఉన్నాయని వాటిని కూడా డ్రై చేయాలని, లేకుంటే మీ పద్ధతులు తప్పని ఒప్పుకోవాలని, కొత్త పాలకవర్గాలు డబుల్ బెడ్రూమ్ పై దృష్టి పెట్టాలని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించకుంటే ధర్నాలు, బందులు ప్రకటిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక హెచ్చరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్, దళిత సంఘం రాష్ట్ర నాయకులు గంధం సుమన్, సిపిఎం రాష్ట్ర నాయకులు రాజు బొడ్డుపల్లి సతీష్, సిపిఐ నాయకులు, డబుల్ బెడ్రూమ్ లో నివాసముండే ప్రజలు పాల్గొన్నారు. మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, సిపిఎం రాష్ట్ర నాయకులు రాజు గారు, సతీష్ గారు, రాష్ట్ర టీడీపీ నాయకులు కొత్తగొల్ల శంకర్, తదితర నాయకులతో, సతీష్ తదితర నాయకులతో ఇక్కడికి వీళ్ళు పిలిస్తే సుమన్, గంధం సుమన్ గారు, అందరం ఈరోజు వీళ్ళ బాధలు విన్నీకి వచ్చినాం. వీళ్ళు చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక మేము స్టార్టింగ్ నుండి చూస్తే రోడ్డు అనేది లేకుండా బురదమయంతో ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళకు వీధోలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వీళ్ళని ఎక్కడో దూరంగా పారేసి కనీస సౌకర్యాలు లేకుండా వీళ్ళని చూడడం చాలా దురదృష్టకరం. లైట్లు లేకుండా రోడ్డు నుండి, వనపర్తి నుండి 4 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు రోజు అక్కడి నుంచి వచ్చి లైట్లు లేకుండా ఏం లేకుండా ఇక్కడ వీళ్ళు రాత్రిపూట పాములతో వీళ్ళు అది చేస్తున్నారు. రోడ్లు లేవు, ఎట్లా ఉన్నాయంటే కనీసం అడుగు పెట్టడానికే లేకుండా ఉన్నాయి రోడ్లు. పాలకులు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, త్వరగా చేయండి. వీళ్ళకు డెంగ్యూలు వచ్చి, మలేరియా వచ్చి, పాము కాట్లు తోటి వీళ్ళు చనిపోవడానికి సిద్ధంగా లేరు. మేము దీన్ని సహించము. వెంటనే వీటిని ఎన్ని రోజులని ధర్నాలు చేయాలి, ఎన్ని రోజులని మేము వెంబడి పడాలి, వెంటనే చేస్తున్నా లేదా? మేము ఎన్ని కోట్లు చేసినాం, అన్ని కోట్లు చేసినాం, ఎక్కడ ఉన్నాయి? ఈ రోడ్లు వేయండి, వీళ్ళకి సౌకర్యాలు చేయండి. అన్ని చేసినాక మేము తెచ్చుకున్నాం, మార్పు చేసినామని అప్పుడు చెప్పండి. మున్సిపాలిటీ ఆడ ఉంది, ఈ నాయకులు ఆడ ఉండరు. ఎన్నో కాలువ కాడ ఫోటో దిగి మార్పు జరిగిందని ఇవన్నీ ఫోటోలు వద్దు. ఇక్కడ వచ్చి వీళ్ళకు మొత్తం సౌకర్యాలు కల్పించండి. మీరు ప్రాణం పోకముందు అందరూ రండి, వచ్చి చూడండి. ఎన్నో ఫోటోలు దిగి ఫోజులు కొట్టడం విడిచిపెట్టండి. అయిపోయిన రోడ్లను మేము ధర్నా చేస్తే, అయిపోయిన మిగతా రోడ్లు వేస్తే ఆడ పోయి మేము వేపించిన ఫోటో దిగాం కాదు. ఇక్కడికి వచ్చి ఉన్న డబుల్ బెడ్రూమ్ సమస్యలు చూడండి. వీళ్ళు ప్రజలు 680 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు దీనిలో కనీసం 4 వేసుకొని లెక్క వేల మంది ఇలా ఉంటే వీళ్ళ సమస్యలు పరిష్కరించే ఇట్లా. నేను పెద్ద నాయకులు రోడ్డుకి వచ్చిపోయినారు, మీరు ఎందుకు రాలే? చేయాలి, వీళ్ళకి వెంటనే పరిష్కరించాలి. రోడ్లు, తాగునీరు, ఇక్కడ ఉన్న కరెంటు సౌకర్యం, మిగతా ఇవి చెట్లు చెదారం మొత్తం ఇవనేది ప్రాథమిక హక్కు. వీటినే మీరు పరిష్కరించకుంటే ఇంకేం పరిష్కరిస్తారు? వెంటనే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, పాలకపక్షం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. లేని పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాము అఖిలపక్ష ఐక్యవేదిక నుంచి. ధన్యవాదాలు.